తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమండి. గురువుగారు, మనకి ఈ మాసంలో వచ్చే ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. అంటే ప్రతి నెలలో అమావాస్య ఉంటుంది. మరి విశేషంగా ఈ అమావాస్యకి ఈ పేరు ఎందుకు? దీనినే మౌని అమావాస్య అని కూడా అంటుంటారు. ఎందుకని? దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు మామూలుగా అమావాస్య అంటే అందరికీ తెలుసు. అందులోనూ ఇది ఆదివారం వస్తుంది. చాలా విశేషమైనటువంటి అమావాస్య. కాకపోతే చొల్లంగి అమావాస్య, దీనికి ఒక ఊరి పేరుతో ముడిపెట్టి ఉన్నటువంటి అమావాస్యగా చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక మనకు ఏపీలోకి వెళితే చొల్లంగి అనేటటువంటి ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఒక గోదావరి నది ఉంటుంది. ఆ గోదావరి క్షేత్రంలోకి పూర్వకాలంలో మునులు వెళ్ళి అక్కడ పితృదేవతలకు తర్పణాలు వదిలి పితృదేవులకు మోక్షాన్ని కలిగించారు. కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్యగా పిలవడం జరిగింది. ఎక్కడైతే నదీ సంగమం జరిగినటువంటి ప్రదేశాలు ఉంటాయో ఈ ప్రదేశాల్లో ఈ అమావాస్య రోజున స్నానం ఆచరించడము, పితృదేవతలకు తర్పణాలు వదలడము. తర్పణాలు అంటే చేతిలో నువ్వులు వేసుకొని నీళ్లు పోసుకొని పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదలడము, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఆచరించడము, ఇవన్నీ కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున చేస్తే గనక కోటి రెట్ల పుణ్యముతో పాటు దీనికి 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వంశ అభివృద్ధి జరుగుతుంది, జీవితంలోకి వృద్ధిలోకి వస్తూ ఉంటారు, జీవితంలో ఉన్నటువంటి అశాంతి అంతా కూడా తొలగిపోతుంది అనేటటువంటి తాత్పర్యం కూడా ఈ యొక్క చొల్లంగి అమావాస్యలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కేవలం నెగిటివ్కే కాకుండా పాజిటివ్కి కూడా చాలా విపరీతంగా చెప్పుకునేటటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య. అందులోనూ దీన్ని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. అంటే ముఖ్యంగా ఆ రోజున మౌనవ్రతం ఉండడము, ముఖ్యంగా ఆ రోజున ఏమి మాట్లాడకుండా, అంటే ఎందుకు మాట్లాడకుండా అంటే కనుక ఈ చొల్లంగి అమావాస్య రోజున అబద్ధాలు ఆడకుండా ఉండడానికి, విశేషంగా ఆ రోజున మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా ధర్మపదంగా ఉండాలి అనేటటువంటి ఒక ఆంతర్యంలో ఈ యొక్క విశేషంగా మౌని అమావాస్యను కూడా అంటే మౌన వ్రతాన్ని పాటించడం కూడా ఆ రోజున మనం ప్రధానంగా పెట్టుకుంటే కనుక ఒక్కరోజు మౌనంగా ఉంటే మన జీవితంలో 2 గంటల ఆయుష్ పెరుగుతుందట. దాని వెనక పరమార్థం కూడా చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అందుకే ఈ చొల్లంగి అమావాస్య అనేటటువంటిది పితృదేవతలకు అంకితం చేయబడినటువంటిది. అందులోనూ అమావాస్య అంటే నెగిటివ్కి కూడా చాలా రకాలైనటువంటి శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. అంటే దుష్ట శక్తుల యొక్క శక్తులు కూడా పెరిగేటటువంటి అమావాస్య కూడా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే శివారాధన చేసుకుంటారో, లేదా ఆ రోజున చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే కనుక ఈ ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి దీనిని విపరీతంగా చాలామంది నెగిటివ్ కోసం వాడుకుంటూ ఉంటారు. అలాంటి నెగిటివ్ అనేటటువంటిది అంటే మామూలుగా మనం ఏమంటామంటే చేతబడులు, బాణమతులు, చిల్లంగులు, లేదంటే ఎవరి మీదనే దుష్ట ప్రయోగం చేశారు లేదా మందు పెట్టారు, ఇలాంటి పదాలు చాలా వింటూ ఉంటాము. అలాంటి చర్యలు ఎవరి జీవితంలోనైనా ఉన్నాయి అని అంటే ఈ అమావాస్య రోజున విశేషంగా చేసుకునేటటువంటి క్రతువులు చాలా మట్టుకు శాస్త్రంలో తెలపడం జరిగింది. అందులోనూ తాంత్రిక విధానంలో కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున దేవాలయంలో నిద్ర చేయడము, అలాగే బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేయడము, అలాగే ఆ రోజున ఇంట్లో పారాయణం చేసుకోవడము, గీతా పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడము, ఇలా దైవిక క్రతువులను ఎక్కువగా ఆచరించడం వల్ల దుష్టశక్తుల నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాము. దుష్టశక్తుల యొక్క ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాటు మన శరీరం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తగ్గిపోతుంది అనేటటువంటి ఆంతర్యంలో కూడా ఈ చొల్లంగి అమావాస్యను చాలామంది వినియోగిస్తారు. విశేషంగా చొల్లంగి అమావాస్య అంటే స్నానము, జప, తప, హోమాది క్రతువులకు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనటువంటిది. పితృదేవతల యొక్క తర్పణాలకు, పితృదేవతల యొక్క స్మరణకు, పితృదేవతల యొక్క పూజలకు కూడా ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనటువంటిది అని అర్థము. ఆ రోజున మళ్ళీ పితృదేవతలకు నైవేద్యాలు పెడుతూ ఉంటాము. మనం మామూలుగా పటాలు పెట్టి మామూలుగా దాంట్లో ఇంట్లో పెట్టిన నైవేద్యం. అయితే విశేషంగా ఆ రోజున ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే ఇంట్లో వండినటువంటి పదార్థాలు ఒక చిన్న బౌల్లో తీసుకొని మన ఇంటి టెర్రస్ మీద కావచ్చు, లేదా ఇంటి యొక్క గోడ ఆవరణలో కావచ్చు, గోడ మీద కావచ్చు, అవి పెట్టాలి. అవి పశుపక్షాదులు తినడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు అనేటటువంటి సంకేతం కూడా మన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. కనుక మనం మామూలుగా
దశదన కర్మ నాడు మామూలుగా కాకికి మనం పెడుతూ ఉంటాము. ఎందుకంటే కాకి ముడితే పితృదేవతలు సంతోషిస్తారు అని. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృదేవతలు పూర్తిగా విముక్తి పొందడానికి, పూర్తిగా పరలోకం అంటే మా బ్రహ్మది లోకానికి వెళ్ళడానికి ఈ యొక్క చొల్లంగి అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ రోజున చేసే దాన ధర్మానికి 1,000,000 రెట్ల పుణ్యం కలుగుతుంది అని ఇటువంటి శాస్త్రవచనం. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు చొల్లంగి అమావాస్య యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితము, అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం లభించడానికి ఈ అమావాస్య ఉపయోగపడుతుంది. అందులోనూ ఎవరికైతే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందో అలాంటి వారు కూడా విశేషంగా మనము మామూలుగా దైవత ఆరాధన చేసుకోవడము, విశేషంగా దైవక కృప పొందడము ఈ రోజున చాలా విశేషంగా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు పితృదోషాలు ఉన్న వాళ్ళు విశేషంగా ఈ రోజున చేసుకుంటే ఫలితం ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు అంటే పితృదోషాలు అనేటటువంటివి ఏ రకంగా తొలగిపోతాయి? పితృకర్మలను ఆచరించడం ద్వారా తొలగిపోతాయి. పితృకర్మలకు ఒక ప్రత్యేక, ఇప్పుడు నెలలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు ఎలాగైతే ఉంటుందో పితృదేవతలకు కూడా ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటి, సంతరించుకున్నటువంటి రోజు అంటే అది అమావాస్య. కాబట్టి ఇప్పుడు 12 నెలలకు 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు చేయాలి, చేయకూడదని శాస్త్రం కాదు. కానీ ప్రత్యేకంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున మనము నదీ స్నానం ఆచరించాలి. సంగమం జరిగినటువంటి నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు. ఎందుకంటే ఈ రోజున చొల్లంగిలో ఉండేటటువంటి గోదావరి నది ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది? బంగాళాఖాతంలోకి వెళ్ళి కలుస్తుంది. అంత సుదూరమైనటువంటి నది కలిగినటువంటిది. కాబట్టి ఈ నది కలిసేటటువంటి సమయంలో కావచ్చు, లేదు అంటే 2 నదులు కానీ 3 నదులు కానీ సంగమించేటటువంటి క్షేత్రాలలో కావచ్చు స్నానం ఆచరించి పితృదేవతల పూజలను చేసుకోవడం, పితృదేవతల తర్పణాలు వదలడం, చాలామంది పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు. గయలో పెడితే ఎంతనైతే పుణ్యం కలుగుతుందో ఈ చొల్లంగి అమావాస్య రోజున చేసే పితృకర్మలకు కూడా అదే రకమైనటువంటి ఫలితాన్ని అందజేసేటటువంటి విశేషమైనటువంటిది ఈ చొల్లంగి అమావాస్య. దీని మౌని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్యను ఉపయోగించుకొని మీ యొక్క జీవన విధానాన్ని, జీవన సంతతిని పెంచుకోవడానికి ఇది చాలా తోడ్పడుతుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.